హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. సో మనకు ఆల్రెడీ ఆర్ఆర్బి సంబంధించి ఫ్రీ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ మనము ఉష్ణము అలానే ధ్వని ఒక సిరీస్ వైజ్గా రిలీజ్ చేస్తున్నాం. అలానే ఈ ఒక 4 days నుంచి కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ కాలేదు. సో ఈ రోజు మళ్ళీ వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి. అయితే నేను ముఖ్యంగా మనకు చాలామంది అభ్యర్థులు వీడియో చూస్తున్నా లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్లో చాలామంది సార్ ప్రీవియస్ బిట్స్ చెప్పండి అంటున్నాడు. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రీవియస్ బిట్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించి నేను ఒక నోట్స్ కూడా తయారు చేశానండి. అంటే గతంలో ఆర్ఆర్బీలో అడిగిన ప్రతి ప్రశ్నలు కూడా మొత్తం 2000 బిట్స్ అండి. 1 కాదు 2 కాదు, మొత్తం 2000 బిట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు 2014 నుంచి 2023 మధ్యలో ఏఎల్పి కానీ, టెక్నీషియన్స్ కానీ, అలానే ఎస్ఐ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఓకేనా, ఎన్టీపీసీ, ఇవన్నిట్లో మనము ఇంతకుముందు అడిగిన ప్రతి క్వశ్చన్ను కూడా మనం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గతంలో అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కాన్సెప్ట్ చదువుతూ ఉన్నారు, అదొక ఎత్తు అయితే గతంలో అడిగిన ప్రశ్నలు అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనకు ఈ ఆర్ఆర్బి పెట్టబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు షిఫ్ట్ల వైజ్గా ఉంటాయి. అంటే ఏంటి, ఒకేసారి మొత్తానికి జరగవు కదా. అంటే ఒకరోజు అట్లా షిఫ్ట్ 1 month 2 months జరుగుతాయి. కాబట్టి అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగే అవకాశాలు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. కాబట్టి గతంలో అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ అడిగే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయండి. ఒక షిఫ్ట్ కాకపోయినా వేరే షిఫ్ట్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఎక్కడ ఛాన్స్ మిస్ అవ్వద్దు. వీటిని బేస్ చేసుకొని మీరు ఒకసారి చూడండి. ఇది మనము మన కింద వీడియో డిస్క్రిప్షన్లో కానీ ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో మనకు క్లియర్గా నేను లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ఈజీగా బై చేయొచ్చు. ఇది కూడా అండి చాలామంది దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు మొత్తంగా చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనా, ఈ బయాలజీ, ఈ మొత్తం కూడా ఈ 3 ఉన్నాయండి. మనకు మొత్తానికి కలిపి మనకు 2000 బిట్లు తయారు చేయడం జరిగింది. ఫిజిక్స్ వచ్చేసరికి మనకు ఒక 900 బిట్స్ దాకా ఉన్నాయి. కెమిస్ట్రీ ఒక 900, ఈ బయాలజీ ఒక 1200 బిట్స్ ఉన్నాయండి. ఓకేనా. అయితే ఒకవేళ మీరు ఖచ్చితంగా అండి ఇది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో అడిగి మీకు నీట్గా సిరీస్ వైజ్గా ఇచ్చాను. నేను లాస్ట్లో ఎలా ఉంటుంది ఏంటని కూడా చూపిస్తాను ప్రీవ్యూ. ఇది వచ్చేసరికి మనకు ఓన్లీ ఫిజిక్స్ కొనాలనుకుంటే 50 రూపాయలు అండి. ఓకేనా. అలానే కెమిస్ట్రీ ఒక్కటి మీకు కావాలంటే పీడిఎఫ్ 50 రూపీస్ బై చేస్తే మీకు ఓన్లీ ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక్కటి కావాలన్నా కూడా మీకు 50 రూపాయలు అండి. ఒకవేళ ఈ 3 మీరు కొనాలి అనుకుంటే ఒకేసారి 110 రూపీస్ పెట్టేస్తే మీకు మొత్తం బిట్స్ అనేవి మీకు ఈజీగా పీడిఎఫ్ రూపంలో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే కూడా నేను వీడియో ఎండింగ్లో క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు గతంలో అడిగిన వాటిని మనం ఎంతో కష్టపడి నీట్గా మీకు స్టెప్స్ వైజ్గా తయారు చేయడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కూడా మనకు ఎన్సీఆర్టీ బుక్స్ అండి. అంటే మనకు ప్రీవియస్లో అడిగిన గతంలో అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నిటి మీకు సైన్స్ అని మన రూపంలో తయారు చేయడం జరిగింది. కింద మీకు దాని లింక్ ఉంటుందండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అని ఉంటుంది. ఈ సైన్స్ అనే దాంట్లో ఈ 3 కలిపి ఉంటాయండి. ఓకేనా. జస్ట్ మీరు 110 రూపీస్ బై చేస్తే మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందండి, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా. నీట్గా మీకు ఎలా ఉంటుందో నేను ఒకసారి ప్రీవ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు ప్రివ్యూ అనేది ఉంటుంది. నీట్గా మనం తయారు చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఐకార్డ్స్లో ఉంటుంది, బై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా అసలు బిట్స్ మనకు మెయిన్గా చాలామంది బయాలజీలో మీకు థియరీ బిట్స్ ఎక్కువ వస్తాయండి. ఇది చాలామంది అభ్యర్థులు ఒక స్ట్రాటజీ తెలియట్లేదు. అంటే ఏంటి, మనకు బయాలజీలో ఓకేనా, బయాలజీలో వచ్చేసరికి మనకు
రైట్. బయాలజీ. ఈ బయాలజీలో ఎక్కువ మ్యాక్సిమం అండి మనకు థియరీ బిట్స్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాటిల్లో థియరీ ఎక్కువ ఉంటుంది. థియరీ అంటే ఏంటి, మనకు ఏ బాడీ ప్రోటీన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, ఈ టాపిక్ మొత్తం కూడా మనకు చాలా ఉంటాయి. వాటిల్లో డెప్త్గా అడుగుతాడండి. ఓకేనా. పేపర్ అంత ఈజీగా ఏమి ఉండదండి. మీరు 10th క్లాస్ లెవెలే కదా అని మీరు అంత ఈజీగా ఏమి ఉండదు పేపరు. ఎందుకంటే చాలా హార్డ్గానే ఉంటుంది. కొన్ని బిట్స్ మాత్రం అంటే 40 మార్క్స్లో మనకు 10 మార్క్స్ మాత్రం కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తాయి. మిగతా 30 మార్క్స్ మాత్రం 10 మార్క్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఈ 20 మార్క్స్కి అన్నీ కూడా ప్రాబ్లమ్సే వస్తాయండి. ప్రాబ్లమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 20 మార్క్స్ కూడా మనకు సైన్స్లో మొత్తం కూడా ప్రాబ్లమ్సే వస్తాయి. కాబట్టి ఈ కెమిస్ట్రీలో కూడా మనకు కొన్ని ఈక్వేషన్స్, ఓకేనా, ఎలా ఏంటి, ఓకేనా, వాటిని ఏంటి అనేది ఇక్కడ ఎక్కువ అడుగుతాడు. మీకు పేపర్ తొక్కాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్ అండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా చేయగలిగితే మనకు స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి అనేది మనకు గతంలో అడిగిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఇచ్చున్నామండి. కావాల్సిన వాళ్ళు బై చేసుకొని చదవండి. ఓకేనా. ఇప్పుడు మనం ఎంత చదువుతాం మన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. గతంలో అడిగిన ప్రశ్నలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా, ఏది ఆర్ఆర్బీ అనే కదండి ప్రతిదానికి కూడా. ఓకేనా. మనం క్లియర్గా 2018లో అడిగినప్పుడు ఎలాంటి బిట్స్ అడిగాడు, ఏ షిఫ్ట్లో అడిగాడు, అన్నీ క్లియర్గా ఇచ్చాను. ఓకేనా. ఒకసారి చూడండి తర్వాత. ఓకే, ఒక క్వశ్చన్ మనం గమనిద్దాం. ఇది గతంలో అడిగిన ప్రశ్న. 6 కిలోల ద్రవ్యరాశి మరియు 480 జౌల్స్ సంభావ్య శక్తి కలిగిన వస్తువు ఎత్తులో ఉంచబడింది. అంటే ఒక 6 కేజీల ద్రవ్యరాశి అంటే మాస్ ఉన్నటువంటి 6 kgs మాస్ ఉన్నటువంటి 480 జౌల్స్ అంటే శక్తి కలిగినటువంటి ఒక వస్తువుని ఎంతలో ఎత్తులో ఎంతో కొంత ఒక ఎత్తులో ఉంచారంట. ఆ ఎత్తు మనకు తెలియదు. అయితే వస్తువు యొక్క ఎత్తును కనుక్కోమన్నాడు. వస్తువు యొక్క ఎత్తును కనుక్కోమన్నప్పుడు మనకు జనరల్గా శక్తి అనేది కూడా ఇచ్చాడు. మనకు దీన్ని బట్టి ఏమైందంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిశక్తి ఉంది కదా. స్థితిశక్తి ఫార్ములాలో మనం ఏం వాడతాం, mgh అంతే కదా. ఈ పొటెన్షియల్ ఎనర్జీలో అంటే ఏంటి, ఈ స్థితిశక్తికి మనము స్థితిశక్తి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హెచ్. మరి ఇక్కడ గ్రావిటీ ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే గురుత్వాకర్షణ ఇచ్చాడా. కాబట్టి మన స్మాల్ జీని మనం ఏమనుకోవాలండి, 10 m/s². లేదు అనుకుంటే 9.8 m/s². ఇది కాన్స్టెంట్ వాల్యూ అండి. మీరు జీ అన్నానంటే ఖచ్చితంగా మనము ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం 10 యూజ్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి మనకు ఈ mgh ఉంది కదా, మనకు మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 6 kgs ఇచ్చాడు మాస్. అలానే జీ తెలుసు, ఎంత తెలుసు, 10 m/s² ఆల్రెడీ తెలుసు. మనకేం తెలియదు, హెచ్ తెలియదు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 480 జౌల్స్. ఓకేనా, 480 జౌల్స్. మీరు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బాగా అర్థం చేసుకుంటే చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు హెచ్ కావాలి. హెచ్ కావాలంటే నేను దీన్ని పి అని రాసుకుంటాను ఊరక, mgh కదా. హెచ్ కావాలంటే p/mg అని రాయొచ్చు కదా ఫార్ములా. అయితే హెచ్ = p అంటే ఎంత, 480 బై మాస్ ఎంత, 6, గ్రావిటీ 10. సో 10 కాబట్టి 0 0 క్యాన్సిల్, 6 1 జా 6 8 జా 48. అంటే హెచ్ = 8 ఏంటి అండి ఇవి, మీటర్స్. కాబట్టి మన ఆప్షన్ ఏంటి, బి ఈజ్ ఏ కరెక్ట్. బి ఈజ్ ఏ కరెక్ట్. ఈ విధంగా ఇది పోయినసారి మనకు షిఫ్ట్లో, ఓకేనా, 2014 షిఫ్ట్ టెక్నీషియన్స్లో అడిగాడండి. ఓకేనా. సో ఇంకా మనము ఒక 2-3 ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా. ఓకే, సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ 240 volts మరియు కరెంట్ 6.8 amperes అనమాట. ఇక్కడ 0.6 amperes కరెంట్ ఇచ్చాడు, 240 volts ఇచ్చాడు. అయితే ఒక ఎలక్ట్రికల్ బల్బు ఎంత శక్తిని కలిగి ఉంటుంది అన్నాడు. అంటే మనం అంత వోల్టేజ్ అంత కరెంట్ ఇచ్చినప్పుడు ఆ బల్బులో ఎంత శక్తి ఉంటుంది అని చెప్పి క్లియర్గా అడగటం జరిగింది. అంటే ఇక్కడ శక్తి అన్నాడు. శక్తి అన్నాడు అంటే ఖచ్చితంగా మనము ఆన్సర్ అనేది వాట్స్లో ఉంటుంది. ఎందుకని కరెంట్ అంటే యాంపియర్, వోల్టేజ్ అంటే వి, బాగానే ఉంది. కానీ ఇక్కడ పవర్ అడిగాడు. పవర్ అంటే ఏంటి, శక్తి. ఈ పవర్కి ఫార్ములా ఏంటి అది మనకు ముందు తెలిసి ఉండాలి. ఈ పవర్ ఫార్ములా ఏంటో చూసే ముందు
మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి 144 వర్డ్స్, 400 వర్డ్స్, 40 వర్డ్స్, 14.4 వర్డ్స్. ఒకవేళ మీరు ఎవరైనా ముందే చేయాలి అనుకుంటే వీడియో పుష్ చేసి కింద ఆన్సర్ చేసి నాకు ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, నేను లాస్ట్లో మీకు 2 ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు చేసి కింద కామెంట్లో తెలియజేయాలి ఆన్సరు. అప్పుడు ఎంతమందికి వీడియో రీచ్ అవుతుందో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, మనం ఏం చేయాలి, ఇచ్చిన వాటిని మనం ముందు రాసుకుందాం. వోల్టేజ్ V ఇచ్చాడు, ఎంత ఇచ్చాడండి, 240 ఇచ్చాడు, అవును కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ ఇచ్చాడు, I ఇచ్చాడు, ఎంత ఇచ్చాడండి, 0.6 ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకేం కావాలి, పవర్ కావాలి, పవరే కదా. దీన్ని చూస్తే మీకు అందరికీ ఫార్ములా ఏమైనా గుర్తొస్తుందా? సో పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ I, వోల్టేజ్ ఇంటూ I, ఇది ఫార్ములా. సో మనకు ఇప్పుడు దీని నుంచి ఓకేనా ఈజీగా పవర్ కనుక్కోవచ్చు కదా. వోల్టేజ్ ఎంత, 240 ఇంటూ 0.6. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది. ఇంకా మీకు బాగా ఈజీగా కావడం కోసం నేను స్టెప్ చెప్తాను, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలా చేయలేనప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేతకపోతే 240 ఇంటూ 10 రాసుకోవచ్చుగా. 240ని 24 ఇంటూ 10 రాయొచ్చు కదా, 0.6. ఈ 10ని 0.6తో చేస్తే మనకి ఏమొస్తుంది, 24 ఇంటూ 6 వస్తుంది. కాబట్టి 24 ఇంటూ 6 అంటే ఎంత, 144, అంతేనా. సో 6 4 24, ఓకేనా. 6 12 ప్లస్ 12 14, సరిపోయిందా. ఆన్సర్ ఎంత, 144. ఏంటివి, వాట్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ ఈజ్ ఏ కరెక్ట్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటి, ఏం కనుక్కోమన్నాడు అని తెలియాలి. ఫార్ములాస్ కంపల్సరీ చూడండి. విద్యుత్ సంబంధించి నెక్స్ట్ మనకు చాప్టర్ క్లాస్ రాబోతుంది, ఎవరు మిస్ అవ్వద్దు, ఓకేనా. ఈజీగా మీకు గతంలో అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా మనం క్లియర్గా 1 by 1 ఒకసారి చెప్పుకుంటూ వెళ్దాం. ఇది ఒక సిరీస్ లాగా రిలీజ్ చేస్తున్నాం. ఒక్కొక్క వీడియోస్లో ఒక 10 to 20 ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి గమనిస్తే, ఏ త్వరణాన్ని సాధించడానికి ఒక వస్తువు 100 న్యూటన్స్ బలం అవసరం, అయితే వస్తువు యొక్క ద్రవ్యరాశి 500 కిలోలు ఉంటే ఏ విలువ ఎంత. అంటే ఏంటి, ఇక్కడ మనకు బాగా మీరు అర్థం చేసుకుంటే ఏ త్వరణం అంటే యాక్సలరేషన్ ఇచ్చాడు. యాక్సలరేషన్ ఒక వస్తువు యొక్క బలం ఇచ్చాడు, ఎంత, 100 న్యూటన్స్ ఇచ్చాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఏ త్వరణానికి సాధించడానికి ఒక వస్తువు 100 న్యూటన్స్ బలం అవసరం, అయితే వస్తువు యొక్క ద్రవ్యరాశి 500 కిలోలు ఉంటే, అంటే దాని మాసు ఒకవేళ 500 కిలోలు ఉంటే అప్పుడు ఏ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనకు చాలా ఈజీ క్వశ్చన్ అండి. కాబట్టి ఇక్కడ మీరు ఏం అడిగాడు, ఏం కావాలనేది మనకు మైండ్లో ఉంటే చాలు. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ చూడండి, 0.2, 0.5, 0.3, 0.6. అంటే మీకు బాగా అర్థం అవ్వాల్సింది ఏంటి, ఖచ్చితంగా MS పవర్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. అంటే ఖచ్చితంగా యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు, అంటే త్వరణం కనుక్కోమంటున్నాడు. సో మనకు జనరల్గా ఫోర్స్ కూడా ఉంది కాబట్టి మనము F = ma ఫార్ములా వాడచ్చు అనుకుంటా. గమనించండి, F = ma ఫార్ములా వాడచ్చు, ఓకేనా. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఇచ్చిన క్వాంటిటీస్ ఏంటో రాసుకోండి. ఫోర్స్ ఇచ్చాడు, ఎంత, 100 న్యూటన్స్. న్యూటన్స్ అంటేనే ఫోర్స్, ఇక్కడ ఫోర్స్కి బాగా యూనిట్స్ ఏంటి, న్యూటన్స్. ఇక్కడ నేను న్యూటన్స్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తా. న్యూటన్ ఎప్పుడు కూడా యూనిట్ రాసేటప్పుడు స్మాల్ లెటర్స్ రాయాలి. సింబల్ రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ N రాయాలి. ఈ 2 మర్చిపోకండి అందరూ కూడా. ఎందుకు అంటే ఈయన సైంటిస్ట్ కాబట్టి వాళ్ళ గౌరవం అర్థం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కోసం అలా రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మాస్ ఎంత ఇచ్చాడు, 500. నెక్స్ట్ వచ్చేసరికి ఏ మనకు తెలియదు, ఏ కనుక్కోవాలి. అంతే, ఏ ఎక్కడైనా ఇచ్చాడా, కనుక్కోమంది ఏ. కాబట్టి మనము F = ma నుంచి మనము ఏ కావాలి, అప్పుడు F/m రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏంటి, 100/500. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు 1/5 ఉంటుంది. ఈ 1/5ని మనం డివిజన్ చేస్తే ఒకవేళ అంటే పాయింట్ అప్లై అయితే 10 అవుతుంది, అంతేనా. 0. అంటే 10 అవుతుంది. 5 1 5 2 అంటే 0.2. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏం చెప్పాం, MS మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ MS పవర్ -2ని మనం ఎలా రాయొచ్చు అంటే 0.2 MS పవర్ -2 అని రాయొచ్చు.
ఇది కూడా ఇంపార్టెంట్, రెండు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని బట్టి మన ఆప్షన్ ఏంటి, ఏ ఈజ్ ఏ కరెక్ట్. సో ఇది మనకు క్వశ్చన్ అనమాట. అయితే ఇప్పుడు నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు అది హోంవర్క్ లాగా చేసి నాకు కింద కామెంట్లో ఆన్సర్ చేస్తారు. అది ఎంతమంది చేస్తారో నేను ఒకసారి చూస్తాను. దీంతో పాటుగా PDF అనేది తయారు చేస్తాం. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా దీంట్లో మనకు మొత్తం 2000 బిట్స్ ఉంటాయండి. కాబట్టి ఎవరైనా కావాలి అంటే 110 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్ కూడా ఉంటాయి, ఆల్రెడీ చెప్పేశాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటి అంటే మనము ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మీకు ఒక గ్రాండ్ టెస్ట్ లాగా పెట్టాలి అని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా ఫ్రీగా కాదండి, ఒక 10 రూపీస్తో మీరు పర్చేజ్ చేసుకుని ఒక గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. మొత్తం మీకు ఈ గ్రాండ్ టెస్ట్లో 150 బిట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓన్లీ ఇది సైన్స్ మాత్రమే అండి, సైన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా. కాబట్టి ఇది ఇలా చేయాలా వద్దా అనేది నేను మీ అందరినీ కూడా అడుగుతున్నాను. కాబట్టి మీ ఎంతమంది ఇది కావాలని కింద కామెంట్లో తెలియజేస్తారో దాన్ని బట్టి నేను చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయండి, ఓకేనా. సరే ఈ ప్రాబ్లమ్స్ ఇస్తాను, హోంవర్క్ చేయండి. మనకు సమ్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ 2 కిలోల ద్రవ్యరాశి కలిగిన బంతి 10 మీటర్ పర్ సెకండ్స్, అంటే 2 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఒక బంతి 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరేయబడుతుంది. అంటే పైకి విసిరేసాడంట. ఎంత వేగంతో, 10 మీటర్ పర్ సెకండ్స్ అనే వేగంతో. అయితే ఎత్తైన ప్రదేశంలో, అంటే ఎంత కొద్ది ఎత్తైన ప్రదేశంలో బంతి యొక్క స్థితిశక్తి కనుక్కోండి. ఇక్కడ అడిగింది ఏంటి, స్థితిశక్తి కనుక్కోమన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాను, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి. 2 రెసిస్టర్లు, ఒకటి 10 ఓమ్స్, ఇంకొకటి 20 ఓమ్స్. అయితే తర్వాత 6 వోల్ట్స్ బ్యాటరీని సిరీస్లో కలిపా. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు మీరేంటి, ఏ సిరీస్లో కలిపాను. సిరీస్ అంటే మనం తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే శ్రేణి సంధానం అని కూడా చెప్పొచ్చు. శ్రేణి, ఓకేనా. సిరీస్ ప్యారలల్ అంటాం కదా, కనెక్షన్స్, అలా అంటే దాని శ్రేణి అని కూడా వచ్చు. కనెక్ట్ చేయబడ్డాయి. అయితే సర్క్యూట్లో కరెంట్ ఉంటుంది, ఎంత కరెంట్ ఉంటుందని అడుగుతున్నాడు. కాబట్టి ముందు మీరు రెసిస్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ముందు రెసిస్టర్ కనుక్కొని దాని తర్వాత కరెంట్ కనుక్కొని వస్తుంది. ఈ రెండింటి బిట్స్ సంబంధించి కింద ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నాను. చేసి కింద కామెంట్ తెలియజేయండి. ఒకవేళ మీకు రాకపోతే నాకు కింద అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియో చెప్పేటప్పుడు ఈ రెండింటికి ఆన్సర్ చెప్పి వీడియో స్టార్ట్ చేస్తాను, ఓకేనా. కాబట్టి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ తెలియజేయండి, ఓకేనా. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి PDF అనేది కూడా నేను లాస్ట్లో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద లింక్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే పేమెంట్ చూపిస్తే పేమెంట్ కట్టంగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.